వెల్కమ్ టు మూవీ మిక్చర్. టాలీవుడ్ ఫ్లాప్ బ్యూటీలకు కోలీవుడ్ ఫ్లాట్ అయిందా? డెబ్యూలో తడబడ్డా కూడా ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తోందా? కెరీర్లో ఒక్క హిట్ కూడా చూడని గ్లామర్ బ్యూటీకి శివకార్తికేయన్ ఛాన్స్ ఇచ్చాడా? తమిళ తంబీలు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఆ ఫెయిల్యూర్ భామలెవరు? ఫ్లాప్ బ్యూటీ శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సేలకు టాలీవుడ్ లో ఆఫర్స్ లేకపోయినా కాలీవుడ్ ఈ భామలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. కాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్స్ కాంతా, పరాశక్తితో తడబడ్డా ఈ ఇద్దరు భామలు చూపించిన పర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోయారు తమిళ తంబిలు. దీంతో మేకర్స్ కూడా ఈ భామలకు ఛాన్సులు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ బ్యూటీగా కొనసాగుతున్న శ్రీలీల గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలు చవిచూస్తోంది. యంగ్ బాయ్స్ తో జతకట్టినా, స్టార్స్ తో రొమాన్స్ చేస్తున్నా వర్కౌట్ కావట్లేదు. ఆల్మోస్ట్ తెలుగులో ఆఫర్స్ నిల్. బాలీవుడ్ లో ఎంట్రీ ఇద్దామంటే ఆ మూవీ ఎప్పుడు ఫినిష్ అవుతుందో క్లారిటీ లేదు. ఇక ఆమెకు తమిళమే దిక్కైంది. పరాశక్తిలో డీ గ్లామర్ రోల్స్ తో మెప్పించిన కిసిక్ బ్యూటీకి ధనుష్ 55వ మూవీలో ఛాన్స్ దక్కింది. అలాగే అజిత్ నెక్స్ట్ సినిమాకు కూడా హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా చూడని భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ మూవీ లెనిన్ లాస్ట్ హోప్ గా మారింది అనుకుంటున్న టైంలో కాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ దక్కింది. శివకార్తికేయన్ సియోన్ మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది గ్లామర్ బ్యూటీ. థాయి కిళవితో ప్రూవ్ చేసుకున్న శివకుమార్ మురుగేషన్ ఈ మూవీకి దర్శకుడు. కమల్ హాసన్ నిర్మాత. తాజాగా భాగ్యశ్రీ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తెలుగులో ఆఫర్స్ తగ్గుతున్న వేళ తమిళ తంబేలకు చేరువయ్యేందుకు ట్రై చేస్తున్నారు ఫ్లాప్ బ్యూటీ శ్రీలీల అండ్ భాగ్యశ్రీ బోర్సే. ఇక్కడ దక్కని సక్సెస్ అక్కడైనా దక్కుతుందేమో, లెట్స్ వెయిట్. బలగం భారీ సక్సెస్ తర్వాత దర్శకుడు వేణు ఎల్లమ్మ అనే ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యాడు. ఈ మూవీకి హీరోని ఫిక్స్ చేసేందుకు భారీ కసరత్తులు జరిగాయి. ఎటకేలకు ఈ టాస్క్ కాస్త సక్సెస్ఫుల్ అయిందనుకుంటే హీరోయిన్ ఫైనల్ కాలేదు. ఎంతో మంది పేర్లు తెరపైకొచ్చాయి. చివరకు ఆ భామకు ఛాన్స్ దక్కిందట. ఇంతకు దేవికి సెట్ అయిన ఆ బ్యూటీ ఎవరు? బలగం ఊహించని హిట్తో డైరెక్టర్ వేణు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎల్లమ్మతో భారీ ప్రయోగానికి రెడీ అయ్యాడు. తెలంగాణ బ్యాక్డ్రాప్ లో పవర్ఫుల్ స్టోరీని రాసుకున్నాడు. ఈ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో ముందుగా హీరోను ఫిక్స్ చేద్దామనుకుంటే ఓ పట్టాన సెట్ కాలేదు. నాని దగ్గర నుండి నితిన్ చెంతకు చేరింది ఈ ప్రాజెక్ట్. కానీ నితిన్ వరుస డిజాస్టర్స్ టేస్ట్ చేయడంతో నిర్మాత దిల్ రాజు అతడితో ప్రాఫిట్ షేరింగ్ విధానంలో రెమ్యునరేషన్ చెప్పేసరికి తప్పుకున్నాడు ఈ రాబిన్ హుడ్. చివరకు శర్వానంద్ కూడా కాదనడంతో ఎప్పటినుండో హీరో కావాలని చూస్తున్న దేవిశ్రీ ప్రసాద్ కు ఆ ఛాన్స్ దక్కింది. ఎల్లమ్మకు హీరోను ఫిక్స్ చేసేందుకు ఆపసోపాలు పడ్డ మేకర్స్ టైటిల్ రోల్ పోషిస్తున్న హీరోయిన్ కోసం ఇంకా టాక్స్ జరుపుతూనే ఉన్నారట. సాయి పల్లవి నుండి కీర్తి సురేష్ వరకు పలువురు పేర్లు వినిపించాయి. శృతి హాసన్ నుండి శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే వరకు ఎవరు ఈ పాత్రకి సూటబులో వారి పేర్లు కన్సిడర్ చేశారు. చివరకు వీరందరినీ కాదని ఆ ఛాన్స్ మృణాల్ చెంతకు చేరిందని సమాచారం. దాదాపు సీతా మహాలక్ష్మి ఎల్లమ్మగా ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. చాలా డెప్త్ క్యారెక్టర్ కు ఆమె రైట్ చాయిస్ అని మేకర్స్ భావించడంతో మృణాల్ ఆల్మోస్ట్ ఫైనల్ అయింది అన్నది లేటెస్ట్ బజ్. ఇది కన్ఫర్మ్ అయితే దేవిశ్రీ సరసన మృణాల్ ఫిక్స్ అయినట్లే. ఇక సినిమా పట్టాలెక్కడమే తరువాయి. మరి ఎల్లమ్మకు ఈమె ఫైనల్ అవుతుందో, తెరపైకి మరో భామ పేరు పుట్టుకొస్తుందో అఫీషియల్ గా చెప్పేంత వరకు లెట్స్ వెయిట్. కోలీవుడ్ మల్టీ స్టారర్ ఫిల్మ్ అనౌన్స్మెంట్ తో అటు కమల్, ఇటు రజనీ ఫ్యాన్స్ లో హై ఎక్స్పెక్టేషన్స్ మొదలైపోయాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగా కథ సిద్ధం చేశాడట నెల్సన్. ఇక అదే టైంలో బడ్జెట్ కూడా 600 కోట్లు దాటేస్తోంది. చెప్పాలంటే రెమ్యునరేషన్ రూపంలోనే చాలా మొత్తం ఖర్చు పెడుతున్నారట. ఇందుకు ఎవరెవరు ఎంతెంత తీసుకుంటున్నారు? కూలీపై హై ఎక్స్పెక్టేషన్స్ అంచనాలు తప్పడంతో లోకేష్ కనకరాజ్కు మరో ఛాన్స్ ఇవ్వాలనుకోలేదు రజనీకాంత్. జైలర్ 2 పట్టాలెక్కించిన సూపర్ స్టార్ కమల్ హాసన్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న తలైవార్ 173కి లోకీని కాదని సుందర్ సీని ఫిక్స్ చేశాడు. కానీ అంత పెద్ద స్టార్స్ను హ్యాండిల్ చేయలేక డేలా పడ్డ సుందర్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో సిబి చక్రవర్తిని ఫిక్స్ చేశాడు. అయితే సిబి కూడా కొన్ని ఇష్యూస్ వల్ల తప్పుకోవడంతో ఈ వెంచర్ డ్రాగన్ ఫేమ్ అశ్వత్ మారిముతు దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీని తొలుత సంక్రాంతికి తీసుకొస్తామని అనౌన్స్ చేశారు. ఆ టైంకే మూవీని తీసుకొచ్చేయాలన్న లక్ష్యంతోనే అశ్వత్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కమల్ హాసన్ రజనీకాంత్ మల్టీ స్టారర్ ఫిల్మ్ ను డీల్ చేసే ఛాన్స్ కొలగొట్టాడు నెల్సన్ దిలీప్ కుమార్. ఇప్పటికే రజనీకాంత్ జైలర్ అండ్ జైలర్ 2 చేసిన నెల్సన్ మరోసారి గోల్డెన్ ఆపర్చునిటీని పొందాడు. ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ నటించడంతో అటు తలైవార్, ఇటు ఓళగ నాయగన్ ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా కథను సిద్ధం చేశాడట నెల్సన్. అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. కమల్ హాసన్ రజనీకాంత్ మల్టీ స్టారర్ మూవీ బడ్జెట్
600 కోట్ల రూపాయలు దాటిపోయిందని వినికిడి. ఇందులో హీరో ఎవరు, విలన్ ఎవరు అనేది ఇంకా రివీల్ కానప్పటికీ కమల్ ఈ సినిమా కోసం 220 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. ఇక రజనీకాంత్ 200 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడని, నెల్సన్ దిలీప్ కుమార్ 50 నుంచి 60 కోట్ల రూపాయలు, అనిరుద్ధ్ రవిచంద్రన్ 20 నుంచి 25 కోట్ల రూపాయల వరకు పుచ్చుకుంటున్నారన్నది లేటెస్ట్ బజ్. అంటే బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్ రూపంలో ఖర్చవుతోందని తెలుస్తోంది. రెడ్ జైంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కానీ ఇంత బడ్జెట్, అందులోనూ రెమ్యూనరేషన్ రూపంలో ఇంత పోవడంతో టూ మచ్ అంటూ కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 1000 కోట్లు మార్కు చూడని తమిళ ఇండస్ట్రీలో ఈ బడ్జెట్ ఎక్కువైనప్పటికీ లెజెండరీ హీరోలపై నమ్మకంతో ఖర్చు పెట్టడానికి వెనకాడడం లేదు ప్రొడక్షన్ హౌస్. వీళ్ళు హీరోయిన్లే, కానీ నెగిటివ్ షేడ్స్. హీరోలను మోసం చేసి ప్రేక్షకులతో ట్రోల్స్ కు గురవుతూ ఉంటారు. ఇలాంటి క్యారెక్టర్లు చేసి భారీ ఆఫర్లు, బిగ్ స్టార్లతో నటించే ఛాన్స్లు మూటగట్టుకున్నారా అంటే అది లేదు. కెరీర్ ఖతమవుతుందని తెలిసి కూడా రిస్క్ చేసిన ఒక ముగ్గురు భామల ప్రజెంట్ కెరీర్ ఎలా సాగుతుందో చూద్దామా. గుండెల మీద కొట్టాలంటే మా అమ్మాయిల కంటే గట్టిగా కొట్టేవాడు లేడు అంటూ బేబీలో వైష్ణవి చైతన్య చెప్పిన డైలాగ్ తన క్యారెక్టర్ రిప్రజెంట్ చేస్తోంది. బేబీలో వైష్ణవిది హీరోయిన్ రోలే అయినా కూడా అనుకోని పరిస్థితుల్లో ప్రియుణ్ణి మోసం చేసే ప్రియురాలిగా మారింది. ఆడియన్స్ కూడా వైషును నెగిటివ్ ఆస్పెక్ట్ లో చూడడంతో ఆమెపై విపరీతంగా ట్రోల్ జరిగింది. మధ్యలో 2 సినిమాలు చేసినా ఇప్పటికీ అలాంటి క్వశ్చన్సే ఎదురవుతున్నాయి. ఇక మేడం చేతిలో ప్రెజెంట్ ఒకే ఒక ఫిలిం ఎపిక్ ద సెమిస్టర్ మాత్రమే ఉంది. తమిళంలో మాత్రం 2 ఫిల్మ్స్ చేస్తున్నట్లు టాక్. రాధిక, ఆ పేరు వింటేనే కుర్రాళ్లకు భయం. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన హీరోయిన్ నేహా శెట్టి. ఈ కన్నడ కస్తూరి ఈ సినిమాతో పాపులర్ అయి విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది. కానీ ఆ తర్వాత ఆమె కెరీర్లో పాజిటివ్ క్యారెక్టర్స్ చేసినా హిట్ పడలేదు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది హీరోను చీట్ చేసే క్యారెక్టర్. మళ్లీ టిల్లు స్క్వేర్ లో మెరిసినా పెద్దగా యూజ్ అయింది లేదు. గ్యాంగ్ ఆఫ్ గోదావరి తర్వాత ఓజీలో స్పెషల్ సాంగ్, డ్యూడ్ లో ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ కు పరిమితమైంది రాధిక. ఆఫర్స్ లేకపోవడంతో సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో ప్రొఫైల్ పెంచుకునే పనిలో బిజీగా గడుపుతోంది భామ. వైష్ణవి, నేహా కన్నా ముందే నెగిటివ్ షేడ్ లో కనిపించిన గ్లామరస్ డాల్ పాయల్ రాజ్పుత్ కూడా కెరీర్ అంతగా గొప్పగా ఏం లేదు. RX100లో ఆమె వెలని విశ్వరూపం చూసి యూత్ షాక్ అయ్యారు. ఆ తర్వాత కూడా ఎలాంటి రోల్సే వస్తున్నాయని పలుమార్లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది పాయల్. వెంకీమామ, డిస్కో రాజా, మంగళవారం మినహా పెద్దగా హిట్స్ పడలేదు. బోలెడు సినిమాలు చేసినా కెరీర్ పరంగా ఇప్పుడు స్ట్రగుల్ ఫేస్ చేస్తోంది పాయల్. మధ్యలో పర్సనల్ లైఫ్ విషయంలోనూ స్ట్రగుల్ పడిన ఈ బ్యూటీ ప్రెజెంట్ తెలుగులో కిరాతక ప్రాజెక్ట్ చేస్తోంది. పేరుకు హీరోయిన్స్ అయినా రిస్క్ అని తెలిసి కూడా నెగిటివ్ షేడ్ చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే ఉన్నారు ఈ భామలు. మిరాయితో ఓవర్ నైట్ వైబ్ బేబీగా గుర్తింపు దక్కించుకున్న రితికా నాయక్ ఫ్లాప్ హీరోలకు హిట్ ఇచ్చే బాధ్యతను పుచ్చుకుందా? హ్యాట్రిక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రితికాకు అసలు సిసలైన టాస్క్ ఇప్పుడే మొదలైందా? కెరీర్ రిస్క్ చేస్తోందా? ఆ హీరోలకు సక్సెస్ తెచ్చి గోల్డెన్ లెగ్ ఐడెంటిటీని తెచ్చుకోబోతోందా? టాలీవుడ్ లో గత ఏడాది యూత్ గుండెల్లో రిజిస్టర్ అయిన నయా సోయిగం రితికా నాయక్. మిరాయిలో సైలెంట్ లుక్స్ తో, కిల్లింగ్ యాక్టింగ్ స్కిల్ తో ఓవర్ నైట్ యూత్ వైబ్ బేబీగా మారిపోయింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టి టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించింది. విశ్వక్సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణంలో సెకండ్ హీరోయిన్ రోల్ చేసిన రితిక హాయ్ నాన్నలో నాని కూతురుగా క్యామియో అపీరియన్స్ ఇచ్చింది. కానీ ఆమెకు ఓన్ ఐడెంటిటీని ఇచ్చింది మాత్రం మిరాయ్. ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్న రితిక ఇప్పుడు ఫ్లాప్ హీరోల సరసన నటిస్తూ రిస్క్ తీసుకుంటోంది. బేబీ తర్వాత గమ్ గమ్ గణేశాలో ఫ్లాప్లో ఉన్న ఆనంద్ దేవరకొండతో డ్యూయట్ మూవీ చేస్తున్న వైట్ బేబీ వరుణ్ తేజ్ సరసన కొరియన్ కనకరాజ్కు కమిట్ అయింది. తాజాగా వరుసగా ఫెయిల్యూర్ టేస్ట్ చేస్తున్న నితిన్ సరసన కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రీసెంట్లీ ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మే 2nd వీక్ నుండి ఈ మూవీ పట్టాలెక్కుతుందట. ఇప్పుడిప్పుడే హిట్ కొడుతూ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న టైంలో రిస్క్ చేస్తున్న వైబ్ బేబీ ఫ్లాప్ హీరోలకు హిట్ ఇచ్చి గోల్డెన్ లెగ్ గా ఎదుగుతుందేమో చూడాలి. ఇక మూవీ మిక్చర్ లో మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఇప్పుడు చూసేద్దాం. సమంత నందిని రెడ్డి అప్కమింగ్ ఫిల్మ్ మా ఇంటి బంగారం వాయిదా పడింది. మే 15న రావాల్సిన ఈ సినిమాను జూన్ 19కి పోస్ట్పోన్ చేశారట మేకర్స్. IPL సీజన్ వల్ల థియేటర్స్ కు ఫుట్ఫాల్ తగ్గుతున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ రిక్వెస్ట్ మేరకు రిలీజ్ డేట్ మార్చినట్లు తెలుస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటిస్తున్న భారత్ భాగ్య విధాత మూవీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. మనోజ్ తపాడియా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇది వాల్టి మూవీ మిక్చర్. రేపు మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ ఇదే టైంకి కలుసుకుందాం. చూస్తూనే ఉండండి NTV.